ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి రైతుల పంట దిగుబడి రాక పంటలకు వైరస్ సోకడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పెంచిన బత్తాయి తోటల పెంపకం ఏమాత్రం రాబడి లేదంటున్న బత్తాయి రైతులు వాపోతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆరుగాలం శ్రమించి కష్టపడిన బత్తాయి రైతులు తీరా పంట చేతికొచ్చేసరికి విలువెల్లాడుతున్నారు. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని వేమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక బత్తాయి తోటలో ఉన్నాము. ఈ యొక్క బత్తాయి సంబంధించినటువంటి రైతు 7 సంవత్సరాల క్రితం ఈ యొక్క తోటను పెట్టడం జరిగింది. అయితే 7 సంవత్సరాలకు వెళ్ళి దాదాపు 10 లక్షల రూపాయల పైగా ఖర్చు వెచ్చించినప్పటికీ తీరా పంట చేతికొచ్చే సమయానికి వైరస్ల రూపంతో ఇక్కడ ఉన్నటువంటి భూమిలోని నీరుతోటి పంటలన్నీ కూడా పంట దిగుబడి అధిక మొత్తంలో దిగుబడి రాక రైతులైతే విలువలాడుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ చేతికొచ్చేసరికి ఏదో ఒక వైరస్ పేరిట ఈ బత్తాయి చెట్లు పంట రాక తమకు చాలా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని ఆరుగాలం కష్టపడినప్పటికీ లక్షలాది రూపాయలు అప్పు చేసి కష్టపడి తోటలు పెంచినప్పటికీ చేతికొచ్చేసరికి పంట దిగుబడి రాక తాము కష్టాల పాలవుతున్నామని ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నామని రైతులు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తోట మొత్తం 7 ఎకరాలు 7 ఎకరాల తోట 7 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా రైతుకు ఇంతవరకు కూడా లాభసాటిగా పంట పడిన దాఖలా లేవు. దీంతో రైతులు విలువెల్లాడుతున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క పంట బత్తాయి చేను ఎన్ని సంవత్సరాల క్రితం వేశారు? మీ యొక్క ఇబ్బంది లేదు. 8 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు మొక్కలు నాటినాము. ఇప్పుడు 5 సంవత్సరాల సంది పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు పోయిన సంవత్సరం ఏదో మామూలుగా కలిసి వచ్చింది. ఇక వైర్లెస్ల వలన ఇక మొత్తం ఏం లేకుండా ఈ మందుల వల్లనే ఇదవుతుంది. నీరు వాటర్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ అలా తీసుకొస్తే నీళ్లు వాటర్ వల్లనే అంటుంది. ఏదున్నా ఇక మాకు లాభసాట్లేదు. ఈ లోన్లు తెచ్చి అవి తెచ్చి చాలా ఆగమైపోయింది. ఇది చాలా దగ్గర 10 లక్షలకు వచ్చింది. సంవత్సరం గవర్నమెంట్ ఏమైనా మాకు సహకరిస్తాం అనుకుంటే ఇక గవర్నమెంట్ కూడా సహకరించే ప్రయోజనం లేదు. ఇక చెడగొడదాం అనుకుంటాం, పీకేద్దామని చూస్తున్నాము. ఇక మేము ఇంటికి రాదని దీని మీద ఉండి పోరాడుతున్నాం, కానీ ఏ మాత్రం మాకు లాభసాయట్లేదు. సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది. పంట ఎక్కడికి పోయినసారి పెట్టుబడి కాక 60,000 ఇంకా మీద పడ్డాయి. రేట్లేదు. ఈ కాయలు బాగా డామేజ్ రకరకాల మందులు పెట్టినా కూడా ప్రయోజనం లేదు. మొత్తం వేయలేదు. పంట వస్తలేదు. ఆ పంట వచ్చిన పంట కాయ కూడా నీట్గా రాక వద్దు అని చెప్తున్నారు. ఇక మరి వాళ్ళు ఏం సహకరిస్తున్నారు మాకు? వాళ్ళు మేము సబ్సిడీ అన్నాం. మీ ఒక్క తోట పోయి ఇంత కూడా అడిగినాం. అగ్రికల్చర్ కూడా హార్టికల్చర్ కూడా అడిగితే ఏమంటారంటే మీ ఒక్క తోట గురించి ఏమైంది మండల లెవెల్ అయితే మేము అంటున్నాం, కానీ వాళ్ళు ఏమన్నా పట్టించుకునే పాపన వాళ్ళు. ఇక్కడ రైతులైతే ఒకటే ఇబ్బంది పడుతుంటారో చెప్తున్నారు. ఈ యొక్క చెట్లు తీరా చేతికొచ్చే సమయానికి వైరస్ల రూపంతో ఇటు భూగర్భ జలాలు కూడా ఉన్నటువంటి వాటర్ లో కూడా బలమైన పోషకాలు లేకపోవడంతో చెట్లు కూడా వైరస్ల పాలు పడుతున్నాయని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించినా ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకున్న పాపన పోతుంటారు. మీరు చెప్పండి, మీ యొక్క సమస్య ఏంది? సమస్య ఎవరికైనా ఉన్న సమస్య ఇదే. ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెట్టిన 5-6 సంవత్సరాల దాకా కూడా పెట్టుబడి పెట్టుకొస్తున్నాం. కాయ చేతికొచ్చి చెట్టు మొక్కలు పోతున్నాయి. పోయిన సంవత్సరం కూడా పెడితే లాస్ట్ పంట చేతికి వచ్చి ఆ రేటు లేదు. రేట్ లేక చెట్ల కింద కాయలు రాలిపోయినాయి. ఇక ఏరుకుళ్ళు వచ్చి చెట్లు పోతున్నాయి. అంతా ఇబ్బందులు అవుతున్నాయి. కొని ఎరువులు తెచ్చిపోసినా వస్తే చూస్తే ఆ ఎరువులకు కూడా బత్తలేవు. ఆ మందులు అగ్రికల్చర్ కాడికి పోతే ఆ మందులు ఇస్తే కొట్టమని వచ్చినా కూడా ఆ చెట్లు అవి కూడా ఏం పని చేస్తలేవు. అన్ని అడుగున బుర్రకాలు ఏమని చెప్పారు, అవి చేసినా కూడా ఏం పని చేస్తలేవు. అవి చేసినా కూడా అన్ని లాస్ అయినాయి. కథం చెట్లు ఇట్లా అయిపోయినాయి. ఏమున్నా కోరుకున్నా చెట్లు ఏమైనా నష్టపరిహారం ఏమైనా కట్టేస్తామని చూస్తే ఎవరు ఆదుకుంటే వారు ఎవరు లేకుండా. ఏ సంవత్సరం అంటే మండలం లేవాలి ఇంకా మొత్తం ఒక్క ఊళ్ళో వస్తే ఏం చేస్తారని చెప్తారు. అది ఏం చేయాలి. తోటలు ఊర్లో లేవు. ఏది గ్రామ పంచాయతీ లేవాలిగా మొత్తం తోటలు ఉంటే చూసుకుంటాం, లేకపోతే లేదు. 1-2 ముగ్గురికి వచ్చి ఏం చేస్తామని వాళ్ళు అంటారు. రైతులందరూ కూడా ప్రధానంగా ఏం చెప్తున్నారంటే పంట తీరా చేతికొచ్చే సమయానికి ఇబ్బందుల పాలవుతున్నామని, సంవత్సరానికి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికి కూడా సరైన పంట దిగుబడి రాక వైరస్ల రూపంలో అదే విధంగా పండించిన బత్తాయి రైతు పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదని, ధరలు ఒక రకం ఉంటే ఒక రకమైన రేటు చెల్లిస్తూ ఆ విధంగా కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మాలాంటి రైతులను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకుని సబ్సిడీలు కల్పించాలని కోరుతున్నారు. వేమిరెడ్డిగూడెం గ్రామం నుండి కెమెరామెన్ శంకర్ తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.